నీ ద్వారా, నీతో నేను ఒక రాజ్యం కడతాను. లెట్ మై పీపుల్ గో, నా పిల్లలను పంపించు, నా జ్యేష్ఠ కుమారుని పంపించు అని అంటే ఫరో అన్నాడు, లేదు లేదు అట్లా పంపిస్తాను, నేను రాజు అని అన్నాడు. నువ్వు రాజా చూస్తూగానే, నువ్వు రాజా లెక్క పెట్టుకో అని అన్నాడు. 10 రకాలైన తెగుళ్ళు, వద్దురా బాబు వెళ్ళిపోండి మీరు అనేంత వరకు, వద్దు మళ్ళీ రావద్దు అనేంత వరకు వాళ్ళు వెళుతూ ఉంటే ముందు సముద్రం, వెనకల ఈయన సైన్యం. ఏం చేయాలి? గద్దరెక్కల మీద మోసుకొని పోయినట్లు వాళ్ళను మోసుకొని వచ్చాడు నీ రాజు. నీ తీసుకుని వచ్చిన రాజు ఆయన, నేను నీ భర్తని, నేను నీ ప్రియుణ్ణి, నేను నీ తండ్రిని, నేను నీ కాపరిని అని చెప్తూ ఉంటే, నేను నీ రాజును అని చెప్తూ ఉంటే, లేదు లేదులే నువ్వు కాదు, మాకు కనిపించే రాజు కావాలి అని చెప్పి మళ్ళీ ఆదాము చేసిన తప్పు కారణంగా వచ్చినటువంటి ఈ పాపభారాన్ని దానికి సొల్యూషన్గా ఎన్నుకున్నటువంటి ఈ ఇశ్రాయేలు వారితో చేసినటువంటి కవనెంట్, వారితో చేసినటువంటి నిబంధనను మర్చిపోయి ఆయనను తృణీకరించారు. తృణీకరించిన కారణం చేత మీరు చస్తారు అని చెప్పాడు. అదే నెక్స్ట్ మూవ్, నెక్స్ట్ కెమెరా ఇప్పుడు బబులోను దగ్గరికి వచ్చింది. బబులోను మొదటి నెబుకద్నెజరు కుమారుడైన రెండవ నెబుకద్నెజరు, అకేడియన్ సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం చిరుతపులి వలె వచ్చింది. నోరు తెరిచి గాండ్రించేటటువంటి సింహము వలె వచ్చింది, చెర్ర పట్టుకొని పోయింది. కానీ ఆయన ప్రణాళికలో ఏమాత్రం మార్పు లేదు. నీ ద్వారా, నీ పిల్లల ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను. బబులోనుకు తీసుకొని వెళ్ళిందే నేను. మీరు తప్పు చేశారు, మిమ్మల్ని దండిస్తాను. కానీ మీ ద్వారా బబులోను ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను. మీ ద్వారా పట్టుకొని పోయినటువంటి ఒక బానిస నిలబడి మాట్లాడుతున్నాడు. రాజైన నెబుకద్నెజరు, నీకొక కల పడింది, ఆ కళ అర్థము తెలీదు, ఆ కళ ఏంటో తెలియదు నీకు, చెప్తా విను. మర్మములను, నాకేదో జ్ఞానం ఉందని కాదు, ఆకాశమందు విరాజమానుడైనటువంటి నా దేవుడు, మర్మములను తెలియజేయగల నా దేవుడు చెప్తున్నాడు, నీ రాజ్యం పోతదే. ఏంది? సూపర్ పవర్ నేను ఇక్కడ. ఆ రోజుల్లో అమెరికా నేను ఇక్కడ. ఆ రోజుల్లో అమెరికాకు ఈరోజు మన బైడెన్ గారు పోయి ఎవరు వచ్చారు? ట్రంప్ గారు వచ్చారు. ట్రంప్ నేను ఇక్కడ అంటున్నాడు ఆయన. నువ్వు ట్రంప్ కాదు, వంపు కాదు, నీ బెండు తీస్తాడు ప్రభు అన్నాడు. ఆయన రాజ్యం పోయింది. కానీ ఆయన రాజ్యం పోవడానికి ముందు నువ్వు పశుప్రాయుడు అవుతావు అని చెప్పాడు. నీ గర్వాన్ని అణచటానికి దేవుడు ఐ యామ్ ద కింగ్ అంటున్నాడు, విను అని అన్నాడు. ఆయన రాజ్యం పోయింది, ఆయనే ఒప్పుకున్నాడు. దానియేలు రాజు తప్ప, దానియేలు దేవుడు తప్ప ఇంకే దేవుడు లేడు, ఏ రాజు లేడు. నేను కేవలము ఆయన్నే నమ్ముతాను. యువర్ కింగ్ ఈజ్ సో పవర్ఫుల్. నీ రాజు చాలా బలవంతుడు, చాలా శక్తివంతుడు. నీ వెనకున్న రాజు సామాన్యుడు కాదు. ఆ రాజు ఏ చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి ఒక రాయి, ఇంతై మహాపర్వతమై ప్రతి రాజ్యాన్ని తుత్తునీయులుగా పొడిగా దంచి పారేస్తుంది అని చెప్పాడు. ఆ రాయి, ఏ చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి. నెబుకద్నెజర్ పోయాడు, పారసీకుడు పోయారు, మాదీయులు పోయారు, జెరక్సస్ పోయాడు, సైరస్ పోయాడు, అందరూ పోయారు. ఇప్పుడు పిలాతు నిలబడ్డాడు. గ్రెకో రోమన్ ఎంపైర్, కెమెరా వచ్చి ఎక్కడ నిలబడింది? గ్రెకో రోమన్ ఎంపైర్. అక్కడ నిలబడిన నీ రాజు మాట్లాడుతున్నాడు, మై కింగ్డమ్ ఈజ్ డిఫరెంట్. నా రాజ్యం వేరు. ప్రతి దేశాన్ని ఆశీర్వదించే రాజ్యం నా రాజ్యం. నా రాజ్యం ప్రతి రాజ్యాన్ని, ప్రతి దేశాన్ని, ప్రతి భాషను, ప్రతి మతానికి చెందినవాణ్ణి, ప్రతి కులానికి చెందినవాణ్ణి, ప్రతి స్త్రీని, ప్రతి పురుషుణ్ణి, ప్రతి బానిసను, ప్రతి యజమానిని, అందరి కోసం వచ్చిన రాజ్యం. అది ఏ చేతి సహాయము లేకుండా తీసిన రాజ్యం. ఆ రాజ్యం ఇంతింతై మహాపర్వతమై ఎక్కడికి వచ్చింది? కాకినాడ ప్రాంతానికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? రాజమండ్రి ప్రాంతానికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఈ ఊరికి వచ్చింది. ఈ ఊర్లో పడింది ఈ రాజ్యం. వెలుగుమయమైన రాజ్యం, ప్రపంచములకు వెలుగివ్వగల నల్లట్ట పుస్తకం ఇచ్చే రాజ్యం. ఈ నల్లట్ట పుస్తకం
నల్లట్ట పుస్తకం, నల్లట్ట పుస్తకం అని అంటా ఉంటారు. కానీ ఈ నల్లట్ట పుస్తకం ఏం చేసిందో తెలుసా? రాజ్యములను కంపింపచేసింది, ప్రజలలో మార్పును తీసుకొని వచ్చింది. ఆ ప్రజలలో తీసుకొని వచ్చినటువంటి మార్పును కొద్దిగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. దాన్ని ఏమంటారు, ఒక కంపారిటివ్ స్టడీగా మీ ముందుంచితే ఈ రాజ్యానికి ఇంకా మిగిలిన వాళ్ళు చెప్పే రాజ్యాలకు ఉన్నటువంటి తేడా మీకు తెలుస్తుంది. రాజ్యం ఆ రోజుల్లో స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఒక ఆయన అన్నాడు. ఏం పేరు ఆయన పేరు? లోకమా, అట్లా చెప్పకూడదు, లోకమాన్య తిలక్ అని చెప్పాలి. ఏంటా స్వరాజ్యం అని అడిగారు. ఏంటా స్వరాజ్యం అనంటే బ్రాహ్మణుడై ఉండే స్వరాజ్యం కావాలి, క్షత్రియుడై ఉండే స్వరాజ్యం కావాలి, శూద్రుడులాగే పడుండే స్వరాజ్యం కావాలి. ఏమయ్యా మేము వస్తామయ్యా, మేము పాలక వర్గంలో ఉంటాము అని అంటే, ఒరేయ్ మల్లిగా ఈరిగా ఏం పనిరా నీకు, కుండలు చేసుకునేటానికి నువ్వు పార్లమెంట్లో పోతే ఏం చేస్తావు? రే నీకే చెప్పులు కుట్టేటానికి నీకేంద్రా అన్నడినా. నేను సొంతంగా చెప్తున్నాను అనుకుండేరు. ఆయనకు ఒక పత్రిక ఉండేది, ఆ పత్రికలో రాశాడు, స్త్రీల పట్ల ఈ స్వరాజ్యానికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? ఈ ముందంట పండిత రామాబాయి ఇంతమంది ఉన్నారు దేవుళ్ళు, ఒక్కడు నచ్చలే, ఆ పోయి తెల్లంతో లేచిపోయింది అని రాశాడు. నేను ఊరికే చెప్పట్లేదు, పేపర్లో రాశాడు. వారు కోరుకున్నటువంటి రాజ్యం ఏమిటి అని అంటే, వారు ఎదురు చూస్తున్నటువంటి రాజ్యం ఏమిటి అని అంటే, దానికి రామరాజ్యం అని కొందరు పేరు, దానికి ఇంకో రాజ్యం అని ఇంకో వాళ్ళ పేరు. మొత్తానికి అంతా కలిపి చూస్తే ఆ స్వరాజ్యం ఏమిటి అని అంటే, ధర్మం 4 పాదాల మీద